హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ2 టెక్ హాబీ. ఈరోజు టాపిక్ వచ్చేసి స్మార్ట్ ఫోన్ సెలెక్షన్ అప్పుడు మెయిన్ చూడాల్సిన ప్రాసెసర్ కదా. సో మనం మొబైల్ యూసేజ్ని బట్టి ప్రాసెసర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ యూసేజ్కి అంటే నార్మల్ యూసేజ్ ఉంటుంది కదా, దానికి ఏ ప్రాసెసర్ బెస్ట్ చూద్దాం. బేసిక్ యూసేజ్ సెగ్మెంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి రెండు సిరీస్లో, ఒకటి 400 సిరీస్, ఒకటి 600 సిరీస్. 400 సిరీస్లో మనకి 415, 425, 429, 430, 435, 450తో ఉన్నాయన్నమాట. ఇవి బేసిక్ యూసేజ్కి. అండ్ 600 సిరీస్లో 600, 615, 616, 617. 600 సిరీస్ ఏంటంటే ఎనర్జీ ఎఫిషియెంట్, బ్యాటరీ బాగా అవుతుందన్నమాట ఈ ప్రాసెసర్స్కి. ఇదే బేసిక్ అండ్ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి మీడియాటెక్ నుంచి కొన్ని ప్రాసెసర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అదేంటంటే ఎంటీ సిరీస్ అనమాట. ఎంటీ సిరీస్లో 65, 67 అండ్ 87 సిరీస్లోనివి చైనా మొబైల్స్లో చాలా తక్కువ రేట్కి వస్తాయి. అండ్ హీలియో ఏంటంటే మీడియాటెక్ హీలియోలో A22, X10 అండ్ P10 ఉన్నాయి. అండ్ సామ్సంగ్ మొబైల్స్లో చూసుకుంటే మనకి ఎగ్జినోస్ 7570 అండ్ 7884B అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే నార్మల్ యూసేజ్ కన్నా కొంచెం ఎక్కువ, అంటే కొంచెం హెవీ యూసేజ్కి ఏ ప్రాసెసర్ చూద్దాం. మనకి మోడరేట్ యూసేజ్లో క్వాల్కమ్ నుంచి 625 అండ్ 626 ఉన్నాయన్నమాట. ఇవి ఏంటంటే బడ్జెట్ సెగ్మెంట్లో చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పాలి. చాలా మొబైల్స్లో ఇవే వచ్చినాయి. అండ్ మీడియాటెక్ నుంచి మనకి చెప్పక్కర్లేదు, చైనీస్ మొబైల్స్ అన్నీ కూడా మీడియాటెక్ కదా. దాంట్లో ఏంటంటే మీడియాటెక్ హీలియోలో P సిరీస్ చాలా ఉన్నాయి, P20, P22 అని చెప్పి చాలా మొబైల్స్లో వచ్చినాయి అనమాట ఈ ప్రాసెసర్స్. ఇవి కూడా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కొంచెం బెస్ట్ ప్రాసెసర్స్ అని చెప్పాలి, కొంచెం హెవీ యూసేజ్లో. అండ్ సామ్సంగ్ నుంచి మనకి ఎగ్జినోస్ 7420 అండ్ 7885 అనమాట. ఈ ప్రాసెసర్స్ అన్ని ఇప్పుడు దాకా చెప్పిన ప్రాసెసర్స్ అన్ని కొంచెం హెవీ యూసేజ్కి, నార్మల్ యూసేజ్ కన్నా కొంచెం హెవీ యూసేజ్కి బెస్ట్ ప్రాసెసర్స్. నెక్స్ట్ వచ్చే ప్రాసెసర్స్ ఏంటంటే బడ్జెట్లో గేమింగ్ ప్రాసెసర్ అనమాట. అంటే ఇవి బడ్జెట్ మొబైల్స్లో వస్తాయి. నెక్స్ట్ మనకి బడ్జెట్ సెగ్మెంట్లో కొంచెం గేమింగ్కి ఏమైనా ఉన్నాయని అడిగితే దాంట్లో 600 సిరీస్, 636, 660 ప్రాసెసర్స్ అనేవి బాగానే ఉంటాయి. అండ్ మీడియం సెగ్మెంట్లో ఏంటంటే 700 సిరీస్లో అండ్ 800 సిరీస్లో 835 వరకు ఉన్నాయన్నమాట. అండ్ దీంట్లో మీడియాటెక్లో చూసుకుంటే మనకి మీడియాటెక్ హీలియో P70 నుంచి GA70 అని G80, G85, P90, P95 ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం గేమింగ్ బాగానే యూజ్ అవుతాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి బడ్జెట్లో అవైలబుల్గా ఉండే ప్రాసెసర్స్. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ మొబైల్స్ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఎగ్జినోస్ 9609, 9610, 9611 ప్రాసెసర్స్ బాగానే ఉంటాయి అనమాట. దీంట్లో మెయిన్ 9611 అనేది చాలా పెద్ద హిట్ అయింది సామ్సంగ్కి. M సిరీస్లో M30s నుంచి M41 వరకు కూడా ఏ ప్రాసెసర్స్ వాడుతున్నారు. సో ఇది ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై సిలికాన్ కంపెనీ నుంచి, ఇది కొత్త కంపెనీ కాదు. ఇది ఏంటంటే మనకి మాక్సిమం హువాయి, హానర్ మొబైల్స్లో ఎక్కువగా కనిపించే క్రేన్ ప్రాసెసర్స్ అనమాట. ఒకవేళ ఆ మొబైల్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ లిస్ట్ ఆఫ్ ప్రాసెసర్స్ తీసుకోవడం బెటర్. అండ్ ఫైనల్ సెగ్మెంట్ చూసుకుంటే మనకి ప్రాసెసర్ మీద ఎక్కువ బడ్జెట్ ఉంటే హై లెవెల్ గేమింగ్ కోసం, అంటే మాక్సిమం గేమింగ్ ఇప్పుడు బాగా ఫేమస్ అయింది కదా. సో మాక్సిమం ప్రీమియం సెగ్మెంట్లో గేమింగ్ ప్రాసెసర్స్ ఏంటనే చూద్దాం. హెవీ యూసేజ్ గేమింగ్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ నుంచి మనకి 700 సిరీస్లో ఉన్నాయన్నమాట. 730, 730G అని. దాంతోపాటు రీసెంట్ రిలీజ్ అయిన 855+ అండ్ 865, 865+ ఉన్నాయి. 730, 730Gకి ఏంటంటే గేమింగ్ కోసం ఈ వర్షన్స్ని కొంచెం ఇంప్రూవ్ చేసిన వర్షన్స్ అనమాట. అండ్ మీడియాటెక్ నుంచి మనకి మీడియాటెక్ హీలియో G90T ఉంది. ఇది కొంచెం హీట్ అయిద్దనే కానీ బాగానే ఉంటుంది, ఫాస్ట్గా ప్రాసెస్. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి ఎగ్జినోస్ 9810, 9820, 9825 అండ్ 990 ఉన్నాయి కదా. ఈ సామ్సంగ్లో ప్రీమియం మొబైల్ సెగ్మెంట్లో వస్తాయి అనమాట. కొంచెం బడ్జెట్ ఎక్కువ అనమాట. దీంట్లో హై సిలికాన్ కిరిన్లో వచ్చేపాటికి మనకి 810, 980, 990 ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు దాకా లిస్ట్ చేసిన ప్రాసెసర్లు అన్నీ కూడా చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకునే ప్రాసెసర్స్ అనమాట. ఎక్కువ హై బడ్జెట్ మొబైల్స్లో వస్తాయి. సో స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ముందు చేయాల్సింది మనం ఎలా యూస్ చేస్తాం తెలుసుకొని దానికి తగ్గట్టు ప్రాసెసర్ తీసుకోవాలన్నమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.